తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2011 జనాభా లెక్కల ప్రకారం 51,92,000 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇవాళ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వివరాలను వెల్లడించనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు సీఈసీ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 25,37,136 మంది, పురుషులు 26,54,453 మంది, ఇతరులు 631 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీలు 2,46,764 మంది, ఎస్సీలు 7,75,653 మంది ఉన్నారు. అయితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఖరారు చేయనున్నారు. బీసీల రిజర్వేషన్లను మాత్రమే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈ నెల 16న ఫైనల్ ఓటర్ లిస్టును ప్రచురించనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇవ్వాలని పార్టీలకు లెటర్ పంపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నోటిఫికేషన్కు ముందుగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల లిస్టును అందజేయాలని కోరింది. అయితే స్టార్ క్యాంపెయినర్కు సంబంధించిన బయోడేటాతో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుతో కూడిన కాపీని అందజేయాలని సూచించింది. దీంతో పాటు స్టార్ క్యాంపెయినర్ వినియోగించే వాహనానికి సంబంధించిన పాస్ కూడా జారీ చేయనున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 20 మంది, ఎన్నికల సంఘంలో రిజిస్టర్ కాని రాజకీయ పార్టీలకు 5 మందికి మాత్రమే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ప్రచారంలో పోటీ చేసే అభ్యర్థి ఉన్నా, అభ్యర్థి లేకపోయినా ఆయనకు సంబంధించిన బ్యానర్, పోస్టర్, కరపత్రాలు ఉన్నా ఈ ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమ చేయనున్నట్లు ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.